భారతావనిలో నడయాడిన ఎందరో మహానుభావులు ఈ నేలను గాలిని పవిత్రం చేసి భక్తులకు కరుణించి మోక్షం ఇచ్చారు, నేటికీ ఇస్తున్నారు. కొందరు సిద్ధపురుషుల వివరాలు తెలుసుకునే కొద్దీ విచిత్రంగా ఉంటాయి. వారు మహిమలు చెయ్యరు, కాని వారిలోని గురుత్వము వస్త్రము వెనుక నెగడువలే ప్రకాశిస్తూ ఉంటుంది. వారు మూర్తీభవించిన ప్రేమతో సర్వులను సమానంగా చూస్తారు. శ్రీ పాకలపాటి గురువుగారిని గురించి మనకు తెలిసినప్పుడు ఆ విషయం పూర్తిగా అర్థమవుతుంది. వీరిని భక్తులు గురువుగారని, బాబుగారని పిలిచేవారు. ఈయన కోయలు, గిరిజనుల కోసం ఎంతో కృషి చేశారు. వైజాగ్ నుంచి విజయనగరం వైపుగా ఉన్న పాకలపాటిలో వారు నివసించారు. కోయవారికి ఆయన ఆరాధ్య దైవము. వానరులకు శ్రీరామునిపై గల భక్తి ఎలాంటిదో ఈ కోయవారికి గురువుగారిపై అంతటి భక్తి. శ్రీ పాకలపాటి గురువుగారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణానికి దగ్గరలో ముండూరు అగ్రహారంలో 1911 జూన్ 11న జన్మించారు. తండ్రి పేరు దామరాజు గంగరాజు, తల్లి పేరు వెంకమ్మ. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన శ్రీ పాకలపాటి గురువుగారు మేనత్త వద్ద పెరిగారు. ఆయన ఓ రాత్రి ఎవరికీ చెప్పా పెట్టకుండా దేశాటనకు బయలుదేరారు. అలా కలకత్తా మెయిల్లో ప్రయాణిస్తుండగా టికెట్ లేని కారణంగా బాబుగారిని టీసీ నర్సీపట్నంలో దించేయడంతో ఆయన కాలినడకన కలువరాయికి చేరారు. అలా కలువరాయిలో ఉన్నప్పుడే పాకలపాటి గురువుగారి ప్రతిభ కనబడుతూ ఉండేదట. శ్రీ పాకలపాటి గురువుగారు ఏజెన్సీ అడవులలో ఆటవికులకు పరమార్థిక జ్ఞానాన్ని ప్రబోధిస్తూ పెక్కు ఆశ్రమాలను స్థాపించారు. ఆటవికులకు రామభజనలు నేర్పారు. ఆయన అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండే 2 పులులు ఆయన పక్కన కూర్చొని ఆయన మీద ఎండపడకుండా తమ తలను నీడగా పెట్టేవట. దూరం నుంచి చీకట్లో సైతం ఆయన దేహం మెరుస్తూ కనబడేదని ఆటవీకులు అనుకునేవారు. శ్రీ పాకలపాటి గురువులు గిరిజనుల కోసం దాదాపు 900 పల్లెలు నిర్మించారు. వ్యవసాయవంతమైన భూమి చూపించి పండించుకోమన్నారు. ఆయన ప్రతి ఊరిలో ఒక మేకు నాటి అక్కడ దీపం వెలిగించేవారు. కష్టాలను ఆ దీపానికి చెప్పమనేవారు. అలా చెప్పుకుంటే వారి కష్టాలు తీరిపోయేవి. ఆయన అడవుల్లో తాంత్రికాన్ని మాన్పించారు. నరమాంస భక్షణ చేసే కొంతమంది ఆటవికులను ఆ అలవాటు నుంచి మార్చారు. ఎందరో గిరిజనులు భక్తితో రామభజనలు పాడుతూ బాబుగారి ముందు నృత్యం చేసేవారు. మనకు చేతనైనంతగా ఎలాంటి ఆర్భాటమూ లేకుండా చెయ్యాలనేదే వారి బోధ. అడిగిన వారికి లేదనవద్దని చెప్పేవారు. అది సామాన్యముగా చెయ్యాలని, ఆర్భాటాలు వద్దని చెప్పేవారు. ప్రకృతి, వృక్షాలు, పైర్లు, పశువులు అలాగే సేవ చేస్తున్నాయని బాబుగారు చెప్పేవారు. శ్రీ పాకలపాటి గురువుగారు 1970 శివరాత్రి నాడు శివైక్యం చెందిన తరువాత కూడా భక్తులకు, గిరిజనులకు కనపడి రక్షిస్తూ ఉన్నారు. వారి ఆశ్రమం నేటికి విశాఖ దగ్గర లంబసింగిలో ఉంది.